హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ హల్వా లేదా కేసరి అంటారు. సో ఇది గురు పౌర్ణమికి పోయినేడు షిరిడీలో మాకు ప్రసాదంగా పెట్టారు. ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది గురు పౌర్ణమికే చేశాను నేను, బట్ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. సో స్వీట్ తినాలనిపించిన క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఫస్ట్ కట్ చేసిన బాదం పప్పు 3 టేబుల్ స్పూన్లు, అలానే బ్లాక్ కిస్మిస్ 3 టేబుల్ స్పూన్లు వేసుకొని గుమ్మడి గింజలు కూడా వేసేసుకున్నాక ఈ నట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఇలా బౌల్లోకి పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా, ఆ నేతిలో మనం తీసుకున్న బొంబాయి రవ్వను వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకే కప్ మెజర్మెంట్స్ చెప్తున్నాను నేను. ఇలా బొంబాయి రవ్వను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. కొంచెం అలా వచ్చినాక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వలోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఈ రవ్వను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం 2 బ్యాచెస్గా వాటర్ మొత్తం పోసేసుకొని ఈ హల్వా కొంచెం గట్టిపడి దగ్గరికి వచ్చింది కదా, ఈ టైంలో షుగర్ యాడ్ చేసుకుందాము. మీరు షుగర్ కొంచెం ఎక్కువ తినాలనుకుంటే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు షుగరు. నేను 1 కప్పే వేసాను. ఇది మైల్డ్ స్వీట్గా ఉంటుంది. ఎక్కువ తినాలి అంటే ఇంకొక 1/2 కప్పు వేసుకొని, తక్కువ తినాలంటే 1 కప్ వేసుకోండి. వేసేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. సో షుగర్ వేయడం వల్ల మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం పలచబడుతుంది. మొత్తం అంతా కూడా దగ్గరగా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉన్నాక పైనుంచి 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇదంతా కలిపేసుకొని ఈ మిశ్రమం దగ్గరకు వచ్చి ప్యాన్కు అంటుకున్నప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేదాకా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని కలిపేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ కేసరి రెడీ అయిపోయింది, లేదా హల్వా రెడీ అయిపోయింది. కిందకి ఆలస్యం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్